విశాఖపట్నం విఎంఆర్డీఏ భవనంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి, మన్యం జిల్లాల మైనింగ్ అధికారులు పాల్గొన్నారు. ఫైళ్ల క్లియరెన్స్, మినరల్ డెవలప్మెంట్, ఇసుక లభ్యతపై మంత్రి అధికారులతో చర్చించారు. మైనింగ్ రెవెన్యూ పెంచేందుకు ఉన్న అవకాశాలపై అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మైన్స్ మూసివేసే పరిస్థితి వచ్చిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తున్నామన్నారు. నకిలీ మద్యంతో గత వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీసిందన్నారు. ప్రస్తుతం నాణ్యమైన మద్యం లభిస్తోందన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ఏదైతే విశాఖపట్నం ఎకనామిక్ జోన్ సంబంధించి ఈరోజు అన్ని జిల్లాల ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అలాగే అధికారులు అందరితో కూడా కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు అటు మైనింగ్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్తో రివ్యూ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఖనిజ సంపదని ఏ రకంగా మనం వృద్ధి చేసుకోవాలో, తద్వారా వాల్యూ ఎడిషన్ ఇవ్వడం, మినరల్ బేస్డ్ యూనిట్స్ పెట్టించడం, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం, మనకున్నటువంటి అపారమైనటువంటి వెల్త్, మినరల్ వెల్త్ ఉంది మనకి. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రలో బీచ్ శాండ్స్ ఉన్నాయి. చాలా కాలంగా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. బీచ్ శాండ్స్ని, రేర్ ఎర్త్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం తీసుకోవడం, అట్లాగే అదేవిధంగా మనం ఉన్నటువంటి క్వార్ట్జ్ కానీ, సిలికా కానీ, అదేవిధంగా గ్రానైట్ కానీ వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. లాస్ట్ గవర్నమెంట్లో చాలా అస్తవ్యస్తం చేశారు. లీజ్ హోల్డర్స్ అందరిని భయపెట్టడం, ఎవరన్నా వచ్చి ఇక్కడ యూనిట్స్ పెట్టాలంటే వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని బలవంతంగా లీజ్ హోల్డర్స్ దగ్గర నుంచి లాక్కోవడం, ఎక్స్ట్రాడినరీగా ఫైన్స్ కోట్ల రూపాయలు వేశారు. దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఫైన్స్ రూపాయన వాళ్ళ మీద వేయటం జరిగింది. చాలామంది క్లోజ్ చేసుకున్నారు, చాలామంది కోర్టులకు వెళ్ళారు. ఇప్పుడు అవన్నీ కూడా చాలా నాన్ వర్కింగ్లోకి వెళ్ళిపోయినాయి. వాటిని అన్నింటిని కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం కోసం జీవో నెంబర్ 100 ఇచ్చి మైనింగ్ పాలసీ ఇచ్చాం. దానివల్ల మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి వాళ్ళన్నీ కూడా. మినరల్ వెల్త్ కూడా ఇవాళ మనకు రెవెన్యూస్ కూడా పెరిగినాయి దానివల్ల. అదేవిధంగా ఈ నాన్ వర్కింగ్స్ అన్నింటిని కూడా ఏ కారణాల చేత ఆగిపోయినాయి అవన్నీ కూడా చూస్తాం. అలాగే సుప్రీంకోర్టు కూడా మనకు కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు. సిఎఫ్ఓకి సంబంధించి కానీ, ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ, ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి కానీ, దానికి కూడా ఒక ఎస్ఓపి తయారు చేసి త్వరలోనే ఆ ఎస్ఓపిలో ఎలా మనం క్లియర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ క్రిటికల్ మినరల్స్ పార్క్కి విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లోనే ఒక క్రిటికల్ మినరల్ పార్క్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి కొంత సపోర్ట్ ఉంది. కొంత ల్యాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఫస్ట్ టైం ఒక క్రిటికల్ మినరల్ పార్క్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్లో చూసాం, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఏ రకంగా పేదవాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. పక్క రాష్ట్రాల కన్నా కూడా తక్కువ రేటుకి ఇక్కడ నాణ్యమైనటువంటి అన్ని బ్రాండ్స్ని ఏర్పాటు చేశాం. గతంలో కొన్ని ఫిక్స్డ్ బ్రాండ్స్, వాళ్ళు తయారు చేసిన బ్రాండ్స్ మాత్రం ఉండే. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అవైలబిలిటీ పెట్టాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.